ఆకుకూరలు 3 వంతుల లాభాలను ఎక్కువ మనకు అందిస్తూ ఉంటాయి. ఆకుకూరల్లో సంవత్సరం పొడుగునా మరి లభించే చక్కటి ఆకుకూర బచ్చలి కూర. కానీ పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర ఇట్లాంటివి చాలా బాగా ఎక్కువ వాడతారు. కానీ బచ్చల కూరని చాలామంది తక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అది కొద్దిగా జిగురుగా ఉంటుందని, అంత రుచి ఉండదని ఇట్లా భావిస్తుంటారు. వండుకునే తీరు కొద్దిగా మార్పు చేస్తే చాలా బాగుంటుంది. ఈ బచ్చల్లో ఎక్కువగా తీగ బచ్చలి మీకు ఎవరికన్నా చిన్న చిన్న దొడ్డి సదుపాయం ఉన్నా, లేకపోతే మేడ మీద పండించుకునే ఏర్పాట్లు కనుక కుండీలు పెట్టుకు చేసుకునే అలవాటు ఉంటే కూడా బచ్చలి తీగ పెట్టేసుకుని ఆ బచ్చలి తీగ పాకటానికి కాస్త తాడుని అట్లా తగిలించేసి అల్లికలాగా చేసేస్తే శుభ్రంగా తాడుకు పట్టేసుకుంటుంది పందిరిలాగా. దానికి బచ్చలి తీగ శుభ్రంగా పాకుతుంది. లేదంటే ఒక అంత చిన్న చెట్టు కొమ్మ పీకి అట్లా పెడితే దాని నిండా పాకేస్తుంది అనమాట. మరి ఈ బచ్చలి కాడలతో వండుకోగలిగితే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ కందదుంప చాలా చోట్ల వాడుతుంటారు. ఇది ఫేమస్. కంద బచ్చలి కాంబినేషన్లో అందులో కొంచెం శనగపప్పు నానబట్టి వేసి అందులో కాస్త ఉడికేటప్పుడు బెల్లం వేస్తారు. మన పద్ధతిలో తేనె కానీ ఖర్జూరం కానీ వేయచ్చు. ఇంకా బాగుండాలంటే చెరుకు పానకం వేయండి. చెరుకు రసం మరిగించి అర లీటర్ అయ్యే వరకు పొయ్యి మీద లీటర్ మరిగించండి. చెరుకు రసాన్ని 50% వచ్చాక దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ చెరుకు పానకం ఇంత వేసి కనుక బచ్చలి కూరలో కనుక వాడితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అసలు ఉప్పు లేనట్టు 1% కూడా మీకు తెలియదు. తీపి రాకుండా వేయచ్చు చెరుకు పానకం. ఈ బచ్చలి కూరలో ఏమేమి లాభాలు ఉంటాయని తీసుకుంటే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా 3 రకాలుగా అద్భుతమైన లాభాలు ఇవ్వటానికి ఉన్నాయి. ల్యూటిన్ 1, 2 కెరోటిన్, 3 జియోగ్జాంతిన్. ఈ 3 ప్రధానంగా మన శరీరములో ఫ్రీ రాడికల్ని నాశనం చేయటానికి, వాటిని తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయట. అందుకని బచ్చలి స్పెషల్గా మనకి కర్మకాండాలు చేసేటప్పుడు ఒకరోజు 12వ రోజు 11వ రోజు కంపల్సరీ బచ్చలి పెడుతుంటారు. అంటే దానివల్ల ఇంటర్నల్గా లాభాలు వస్తాయని. బాధలు ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో కూడా, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే అవన్నీ టాక్సిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. బాడీలో మంచి కణజాలాన్ని కూడా జబ్బులు బారిన పడేటట్టు ఫ్రీ రాడికల్స్ చేస్తుంటాయి. క్యాన్సర్ ప్రేరకాలు ఫ్రీ రాడికల్స్ మన బాడీలో జీవక్రియలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ని తొలగించేయాలి బాడీ. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే సమాజంలో కొంతమంది రాడికల్స్ లాంటి వ్యక్తులు ఉంటారు. సామాన్య పౌరులకి జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తుంటారు కదా. అలాగే ఈ ఫ్రీ రాడికల్స్ ఆరోగ్యకరంగా పనిచేసుకునే మంచి కణాలన్నిటికీ ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ని, కలుపు మొక్కలు లాంటి వాటిని ఏరు పారేయాలి కదా. అలాంటి బచ్చలి ఈ ఫ్రీ రాడికల్ని నాశనం చేయడానికి అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అట్లాగే దీంతో ఇంకొక లాభం కూడా ఉందండి. ప్రధానంగా ఇందులో ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంటుంది. 400 మైక్రోగ్రామ్స్ కావాలి. ఇందులో దగ్గర 104 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. 100 గ్రాములు ఇంత తింటే చాలు. అందుకని బచ్చలి, తీగ బచ్చలి, మామూలుగా చెట్టు బచ్చలి కూడా ఉంటుంది. ఏ రకం వాడినా లాభాలు ఉంటాయి. అందుకని బచ్చలి కాడలు ఉంటాయి. సహజంగా మీరు కాడలతో పాటు వేసుకోండి, అది బాగుంటుంది. బచ్చల ఆకులు కూడా తీసినప్పుడు ఆ కాడలు లాంటివి కూడా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని మీకు ఈ ఆకుకూరలు మార్కెట్లో దొరికినప్పుడల్లా ప్రతినిత్యం మనం ఇంట్లో ఒక రకం ఆకుకూర తినాలి అనేది ఒక ప్రిన్సిపల్ పెట్టుకోవాలి. ఇలాంటి అలవాటు అనేది పేరెంట్స్కి వస్తే, పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి చేస్తే ఆకుకూరలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అసలు రక్తహీనత రాకుండా ఇది బాగా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంది కదా. అందుకని బచ్చల కూర తింటే కూడా రక్తహీనత ఎక్కువ రాదట. అందుకని ఇవన్నీ సైంటిఫిక్గా లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇట్లాంటి ఆకుకూరను బాగా వాడితే మంచిది. మీకు ముఖ్యంగా ఇందులో శనగపప్పు కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది బచ్చల కూరలు. ఎప్పుడైనా పచ్చి శనగపప్పు నానబెట్టేసుకుంటే 1 గంట 2 గంటలు ఆ నానని శనగపప్పును కూరలు ఉడికేటప్పుడు కనుక వేస్తే చాలు, అది చాలా బాగుంటుంది బచ్చల కాంబినేషన్లో. అందుకని కంద బచ్చలి కాంబినేషన్ ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. తో పోలిస్తే ఆకుకూరలు 3 వంతుల లాభాలను ఎక్కువ మనకు అందిస్తూ